హలో అండి. అందరికీ నమస్తే. చందు ఇంటికి రీచ్ అయిన వెంటనే బాగా టైర్డ్ అయి ఉండటంతో నేరుగా తన రూమ్‌లోకి వెళ్లి మంచం మీద పడతాడు. ఒక 2 నిమిషాలకి మత్తుగా నిద్రలోకి జారుకుంటాడు. నక్షత్ర వాళ్ళ ఇంట్లో నక్షత్ర తారా బుక్ తీసి బయటపెట్టి, "తారా, హోంవర్క్ ఉంది కదా! ఫాస్ట్‌గా అది పూర్తి చెయ్యి. నేను ఈలోపు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను" అని కిచెన్‌లోకి వెళ్ళబోతుండగా తారా నక్షత్ర చేయి పట్టుకొని ఆపుతుంది. నక్షత్ర తారా దగ్గరికి వచ్చి, "ఏంటి తారా" అంది. తారా, "అక్కా, బావ మంచివాడే కదా" అంది. నక్షత్ర మౌనంగా అవును అన్నట్టు తల ఊపుతుంది. తారా, "మరి నువ్వు ఎందుకు అక్కా బావని ఎప్పుడూ కసురుతూనే ఉంటావు" అంది. నక్షత్ర తారా పక్కన కూర్చొని, "తారా, నీకు తెలియని ఒక విషయం చెప్పనా? నువ్వు మంచిదానివే, నేను మంచిదాన్నే, బావ కూడా మంచివాడే. కానీ మన చుట్టూ ఉన్న సొసైటీ అంత మంచిది కాదురా. అన్నా చెల్లెళ్ళు కలిసి ఒక బైక్‌లో వెళ్తేనే సంబంధం అంటగట్టే జనాలు ఉన్న ఈ లోకంలో ఉన్నాం మనం. అలాంటిది వరుస అయ్యేవాళ్ళు ఇంటికి వచ్చి పోతూ ఉంటే ఇంకా ఈ లోకం ఎన్ని కోతలు కూస్తుందో నువ్వే ఆలోచించు" అని అంది. తార అర్థమయ్యి అర్థమవనట్లు మౌనంగా ఉంటుంది. నక్షత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ, "అమ్మా నాన్న చనిపోతూ నీ బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు తారా. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. మన మధ్యలో వేరే డిస్టర్బెన్స్ ఉండటం నాకు ఇష్టం లేదు. మనం ఎవరి కంట్లో కూడా పడకుండా ఉంటేనే మంచిది. మన వైపు నుండి ఒక చిన్న పొరపాటు కనిపించినా ఈ లోకం మనల్ని మాటలతో చంపేస్తుంది. అందుకే అతను మన ఇంటికి ఎక్కువగా వస్తూ ఉంటే కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను. అంతే తప్ప అతను చెడ్డవాడు అని నేను అనుకోవట్లేదు" అంది. తారా, "అంటే బావ మన ఇంటికి రావడం తప్పా అక్కా" అని అంది. నక్షత్ర, "తప్పో ఒప్పో నాకు తెలియదురా, కానీ ఈ సమాజం తప్పుగానే చూస్తుంది. ఇక ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా చదువుకో" అని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. తారా సైలెంట్ గా చదువుకుంటూ ఉంటుంది. నక్షత్ర డిన్నర్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. తారా హోంవర్క్ ఫినిష్ అయిన తర్వాత వచ్చి డైనింగ్ టేబుల్ స్టూల్లో కూర్చుంటుంది. నక్షత్ర తనకి డిన్నర్ వడ్డించి తను కూడా వడ్డించుకొని తనతో పాటు డిన్నర్ పూర్తి చేసి తారాను పడుకోబెట్టి తను కూడా పడుకుంటుంది. తారా వెంటనే నిద్రపోతుంది. కానీ తనకి ఎంతసేపటికి నిద్ర పట్టదు. నక్షత్ర బెడ్ దిగి బయటికి వస్తుంది. బయట చల్లగాలి వీస్తూ ఉంటుంది. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు అందంగా వెలుగునిస్తూ ఉంటాడు. నక్షత్ర మేడ మీదకి వచ్చి అక్కడ ఉన్న ఉయ్యాల మీద కూర్చొని ఉయ్యాల ఊగుతూ ఆకాశంలోకి చూస్తూ అక్కడ ఆకాశంలో ఉన్న ఒక నక్షత్రాన్ని చూస్తూ, "నక్షత్ర, తారా ఇద్దరము ఎప్పటికీ ఒకటే" అని అనుకుంటూ కొంచెం పక్కకు చూస్తుంది. అక్కడే ఆ నక్షత్రం పక్కనే నిండుగా వెలుగుతున్న చంద్రుడు కనిపిస్తాడు. ఆ చంద్రుడి నుండి వస్తున్న వెలుతురు నక్షత్రం మీద పడి ఆ నక్షత్రం మెరిసిపోతూ ఉంటుంది. నక్షత్ర అది చూసి మనసులో, ఇక్కడ ఉన్న మమ్మల్ని ఆ చంద్రశేఖర్ ఎలా వదలట్లేదో అక్కడ ఆకాశంలో ఉన్న ఆ నక్షత్రాన్ని కూడా ఆ చంద్రుడు వదలటం లేదు, ఏంటో అని అనుకుంటూ ఉండగా అక్కా అని పిలుస్తూ తారా అక్కడికి వస్తుంది. నక్షత్ర తారా వైపు చూసి, "తారా, నువ్వు నిద్రపోలేదా" అంది. తారా కొంచెం భయంగా, "అక్కా, నాకు మెలకువ వచ్చి చూసేసరికి పక్కన నువ్వు లేవు. నేను ఎంత భయపడ్డానో తెలుసా" అంది. నక్షత్ర తారా దగ్గరికి వచ్చి, "భయం ఎందుకురా" అంది. తారా, "ఏమోనక్కా, అక్కడ లైట్ ఆపి ఉంది. మొత్తం చీకటిగా ఉంది. ఎందుకో నాకు చీకటిని చూస్తే చాలా భయమేసింది" అంది. నక్షత్ర తారాను ఉయ్యాల మీద కూర్చోబెట్టి, "భయం ఎందుకు బంగారం? ఈ ఇంట్లో ఉన్నది నువ్వు నేను మాత్రమే. ఇంకెందుకు భయం? అయినా చీకటిని చూసి భయపడటమేంటి? నువ్వేమి చిన్నపిల్లవు కాదు కదా. అయినా నీ పేరేంటి?" "తారా" అంటే చమక్కుమంటూ మెరిసేది. అలా మెరుస్తూ వెలుతురు ఇవ్వాల్సిన నువ్వు చీకటికి భయపడటం ఏంటి అంది. తారా వెంటనే నవ్వి, "అవునక్క, నేను ఇంకెప్పుడు చీకటికి భయపడను. చాలా ధైర్యంగా ఉంటాను. ఒకవేళ చీకటి వచ్చి నన్ను భయపెట్టాలి అని చూస్తే దాంతో ఫైట్ చేస్తాను" అని అంది. నక్షత్ర ఒక నవ్వు నవ్వి, "దట్స్ మై గర్ల్" అని మనసులో, "ప్రస్తుతం నేను కూడా ఆ చీకటితోనే ఫైట్ చేస్తున్నాను తారా. ఆ చీకటిని జయించే రోజు త్వరలోనే వస్తుంది అనుకుంటున్నాను" అని అనుకుంటూ ఉంటుంది. తారా తన్ని కదిపి, "ఏంటక్కా, నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు" అంది. నక్షత్ర, "ఏమీ లేదురా, నీకు నిద్ర వస్తుంది కదా, పదా పడుకుందాం" అని తారాతో కలిసి కిందకు వచ్చి రూమ్లోకి వెళ్లి ఫ్యాన్ ఆన్ చేసి పడుకుంటారు. పడుకున్న కాసేపటికి ఇద్దరు నిద్రలో జారుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ సుమిత్ర ఫోన్ చేసి చందుని నక్షత్ర ఇంటికి వెళ్ళమని చెప్తుంది. కానీ చందుకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటంతో వెళ్ళను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఎప్పట్లానే నక్షత్ర తారాన్ని రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేసి తను కాలేజీకి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోవడం గమనించిన ఒక వ్యక్తి అతని మొహం కనబడకుండా మొహానికి నల్ల మాస్క్ వేసుకొని
తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో ఇంటి డోర్ ఓపెన్ చేసి ఆ ఇల్లంతా దేనికోసమే వెతికి అతను వెతుకుతున్నది దొరక్కపోవడంతో విసుగ్గా అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. ఆ రోజు ఈవినింగ్ కాలేజీ నుండి ఇంటికి వచ్చిన నక్షత్ర డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా సామాన్లన్నీ ఎటు పడితే అటు పడిపోయి ఉండటం చూసి అసలేం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు ఏం మాత్రం అర్థం కాకుండా ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక పిల్లి కిటికీ అవతల గోడ మీద నుండి బయటికి వెళ్తూ ఉండటం చూసి నక్షత్ర మనసులో, అంటే ఇదంతా ఆ దొంగ పిల్లి చేసిన పనిలా ఉంది, ఉఫ్, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలా అని అనుకుంటూ క్లీన్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చందు అక్కడ రూమ్ అంతా గందరగోళంగా ఉండి నక్షత్ర క్లీన్ చేస్తూ ఉండటం చూసి తన దగ్గరికి వచ్చి, ఏంటి ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది అన్నాడు. నక్షత్ర విసుగ్గా, అంతా దొంగపిల్ల చేసిన పని, రోజు పాలు పోస్తున్నాను కదా, ఇల్లంతా గందరగోళం చేసి వెళ్ళిపోయింది, ఇంకోసారి పాల కోసం రాని, చెబుతా దాని పని అని అంటుంది. నక్షత్ర చెప్పింది విని చందు గట్టిగా నవ్వుతాడు. నక్షత్ర చందు వైపు చురచురా చూస్తూ, ఇక్కడ నేను అవస్థలు పడుతుంటే నీకు నవ్వొస్తుందా అని అంటుంది. చందు నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి మళ్లీ కంట్రోల్ చేసుకోలేక గట్టిగా నవ్వేస్తాడు. నక్షత్ర చందు వైపు కోపంగా చూసి మళ్లీ తన పని చేసుకోవడం మొదలు పెడుతుంది. చందు అతి కష్టంగా నవ్వుని కంట్రోల్ చేసుకుంటూనే, నేను కూడా హెల్ప్ చేయనా అన్నాడు. నక్షత్ర అవసరం లేదు అని కోపంగా పని చేసుకుంటూ ఉంటుంది. చందు మనసులో బాగా మండినట్లుంది అని అనుకుని, అవును తారా ఇంకా ఇంటికి రాలేదా అన్నాడు. నక్షత్ర, అయ్యో అసలు పూర్తిగా మర్చిపోయాను, తనకి స్కూల్ వదిలే టైం అయింది, తనని వెళ్లి పికప్ చేసుకోవాలి, ఇప్పుడేమో ఇల్లంతా ఇలా ఉంది, ఏంటో ఏం అర్థం కావట్లేదు అంది. చందు ఉండి, పర్లేదు నక్షత్ర, నువ్వు ఇంటి పని చూడు, తారాని నేను పికప్ చేసుకుని వస్తాను అన్నాడు. నక్షత్ర, వద్దు బావా, నేను వెళ్లి తీసుకుని వస్తాలే అంది. చందు, పర్లేదులే, నువ్వు క్లీన్ చేయి, నేను పికప్ చేసుకుంటాను అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర ఇంక సైలెంట్ గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. చందు బయటికి వెళ్తూ ఒకసారి లోపలికి చూసి ఇల్లంతా చూసి, ఒక పిల్లి ఇంత గందరగోళం చేసిందా, ఏమో గాని పాపం ఆ పిల్లి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ నక్కకళ్ళ పిల్ల చేతిలో ఇరుక్కుపోతుంది అని అనుకుని అక్కడి నుండి తారాన్ని పికప్ చేసుకోవడానికి తన కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. చందు తారాన్ని పికప్ చేసుకుని వచ్చేలోపు నక్షత్ర చాలా వరకు క్లీన్ చేసి ఉంటుంది, మిగతా కొంచెం చేస్తూ ఉంటుంది. చందు ఇంటినంతా ఒకసారి చూసి మనసులో, పర్వాలేదు స్పీడ్ గాను సర్దేస్తుంది అని అనుకుని లోపలికి వచ్చి తారాని సోఫా మీద కూర్చోబెట్టి తనతో మాట్లాడుతూ ఉంటాడు. నక్షత్ర ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చి సోఫా మీద కూర్చుంటుంది. అప్పుడే తార, అక్క నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి చేయవా ప్లీజ్ అంది. నక్షత్ర, 2 మినిట్స్ తారా, ఏమైనా చేసి తీసుకుని వస్తాను అని లేవబోతూ ఉంటుంది. అప్పుడే చందు, నక్షత్ర నువ్వు చాలా టైర్డ్ అయినట్లున్నావు, నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటావా అన్నాడు. నక్షత్ర, మీరు మీ ఇంటికి వెళ్తే అదే పెద్ద హెల్ప్ అంది. చందుకి కొంచెం కోపంగా అనిపించి తారాతో, తారా ఇంక నేను వెళ్ళొస్తాను బాయ్ అన్నాడు. తారా ఏదో చెప్పేలోపు నక్షత్ర, తారా నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోనరా ఓ అని కసురుతుంది. తారా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. చందు కోపంగా అక్కడి నుండి బయటికి వచ్చి కార్ తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. నక్షత్ర కిచెన్ కిటికీ నుండి బయటికి వెళ్తున్న చందు కార్ను చూసి మనసులో, మరీ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాను నేను అని అనుకొని మళ్ళీ వెంటనే, లేదు అలానే ఉండాలి, లేకపోతే ప్రతిరోజు మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి, కొంచెం చనువు ఇచ్చినా మనకే నష్టం అని అనుకుని మళ్ళీ పనిలో పడిపోతుంది. ఇంటికి వెళ్ళిన చందు ఇరిటేట్ అవుతూ సోఫా మీద కూర్చొని, అసలు ఎలా కనిపిస్తున్నాను నేను, ఏదో అమ్మ చెప్పింది అని వెళ్తుంటే ఏదో దానికి లైన్ వేసుకోవడానికి వస్తున్నట్లు ఫీల్ అవుతూ ఉంది, అయినా దాని నక్క కళ్ళకి అంత సీన్ లేదులే అని అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. నక్షత్ర తారా తినడానికి స్నాక్స్ చేసిస్తుంది. తారా టీవీ ఆన్ చేసి టామ్ అండ్ జెర్రీ చూస్తూ స్నాక్స్ తింటూ ఉంటుంది. నక్షత్ర కొంచెం కాలేజీ వర్క్ ఉండటంతో అది చూసుకొని హాల్లోకి వస్తుంది. తారా అప్పటికే టీవీ ఆఫ్ చేసి బుక్ ఓపెన్ చేసి బుద్ధిగా చదువుకుంటూ ఉంటుంది. నక్షత్ర తారా తల మీద చేయి వేసి నిమిరి, గుడ్ గర్ల్, ఎప్పుడు ఇలాగే బుద్ధిగా చదువుకోవాలి అంది. తారా మెల్లిగా, అక్క నాకు ఒక డౌట్ అంది. నక్షత్ర, ఏంట్రా అంది. తారా, మరేమో అత్తయ్య మామయ్య మనల్ని వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లోనే ఉండమని అడిగారు, నువ్వు వద్దు అని ఈ ఇంటికి తీసుకుని వచ్చావు, బావేమో ఈ ఊర్లోనే ఉంటాడు కాబట్టి మన ఇంటికి వస్తూ ఉంటాడు, నువ్వు రావద్దు అని చెప్తావు, ఎందుకక్క నీకు బావంటే ఇష్టం లేదా, లేకపోతే అత్తయ్య వాళ్ళంటే కూడా ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు కారా అంది.
నక్షత్ర లేదురా, అలాంటిదేం లేదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు అంది. తారా మరి బావా అని అంది. నక్షత్ర బావ కూడా మంచివాడే అని అంది. తారా మరి నువ్వు బావని ఎందుకు రానివ్వవు? అందులోకి మనం ఈ ఇంట్లోనే ఎందుకు ఉండాలి? అత్తయ్య వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా అంది. నక్షత్ర చిన్నగా నవ్వి మనం అత్తయ్య వాళ్ళతో కలిసి ఉండాలి అని నీకు అనిపిస్తుందా తారా అంది. తారా అవును అన్నట్లు తల ఊపుతుంది. నక్షత్ర అలాగేలే, వాళ్ళతో పాటే ఉందాం, కానీ ఇప్పుడు కాదు, దానికి కొంచెం టైం ఉంది అంది. తారా కొంచెం టైమా ఎందుకు అంది. నక్షత్ర వెంటనే అదంతా అర్థం చేసుకునే వయసు నీది కాదురా, కొంతకాలమైన తర్వాత వెళ్దాం అని అంటున్నాను కదా, నీకు వదిలేయంది. తారా నేను చిన్నపిల్లని కాదు, నేను అర్థం చేసుకుంటాను, చెప్పక్క అంది. నక్షత్ర వద్దు అన్నాను కదా అని సీరియస్ గా అంటుంది. తారా పోనీ మనం ఎప్పుడు వెళ్తామో అదైనా చెప్పు అంది. నక్షత్ర ఏదో ఒకటి చెప్పాలి అని ఆలోచించి వెంటనే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత నాకు బావకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు మన ఇద్దరం బావతో పాటు అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాము, అర్థమైందా అంది. తారా నవ్వుతూ అర్థమైందక్క అంటుంది. నక్షత్ర ఇంక దాని గురించి మళ్ళీ నన్ను అడగవు కదా అంది. తారా ఆహా అడగనక్క అంది. నక్షత్ర ఇక సైలెంట్ గా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతుంది. డిన్నర్ అయిన తర్వాత ఇద్దరు తినేసి పడుకుంటారు. ఆ రోజు బాగా వర్క్ ఎక్కువగా చేసినందువల్ల తను వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చందు వాళ్ళ ఇంట్లో ఆ రోజు సండే ఉండటంతో చందు రిలాక్స్ గా కూర్చొని టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర గారు ఫోన్ చేస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి హా చెప్పమ్మా అన్నాడు. సుమిత్ర చందు ఎక్కడ ఉన్నావంది. చందు టీవీ ఛానల్ మారుస్తూ ఇంట్లో అమ్మా అంటాడు. సుమిత్ర రే కన్నా అనింది. చందు ఆ చెప్పమ్మా అంటాడు. సుమిత్ర నువ్వు నా బంగారు కొండ తెలుసా అనింది. చందు ఏంటమ్మా ఇలా నైస్ గా మాట్లాడుతున్నావు, కొంపదీసి మళ్ళీ దాని ఇంటికి వెళ్ళమంటావా ఏంటి అని అన్నాడు. సుమిత్ర నువ్వు చాలా ఇంటెలిజెంట్ చందు అని అంది. చందు నో వే, ఈసారి నువ్వు ఎన్ని చెప్పినా నేను వెళ్ళనుగాక వెళ్ళను అని అన్నాడు. సుమిత్ర ప్లీజ్ రా ఒక్కసారి వెళ్ళు అని అంది. చందు అమ్మా నువ్వు ప్రతిసారి ఇదే మాట అంటున్నావు, నేను వెళ్ళనుగాక వెళ్ళను అని అన్నాడు. సుమిత్ర చందు త్వరలో తారా పుట్టినరోజుందిరా, దానికి పుట్టినరోజుకి డ్రెస్ కొనియ్యాలి కదా, మరి కొలతలు కావాలి కదా, నువ్వు తన డ్రెస్ ఏదైనా కొలతలకు తీసుకొని రా అంది. చందు అమ్మా దానికి కొలతలు ఎందుకు, సైజ్ అర్థమవుతుంది కదా అంటాడు. సుమిత్ర నిజమేరా, కానీ పుట్టినరోజుకి కదా, లూజ్ అయినా టైట్ అయినా బాగుండదు అంది. చందు ఇలానే ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నావు అన్నాడు. సుమిత్ర లేదులేరా ఈ ఒక్కసారికి వెళ్ళు అంది. చందు విసుగ్గా సర్లే వెళ్తాను, నాకు వేరే ఆప్షన్ లేదు కదా అంటాడు. సుమిత్ర నువ్వు నా బంగారు కొండవిరా అంటుంది. చందు ఆహా నువ్వు ఇలానే అంటావు, అదే ఏదేదో అంటుంది అంటాడు. సుమిత్ర లేదులేరా వెళ్ళు అంది. చందు సరేలే వెళ్తున్నా అని ఫోన్ కట్ చేసి నక్షత్ర ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ నక్షత్ర వాళ్ళ ఇంట్లో తారా బయటికి వెళ్లి అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. నక్షత్ర చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు తన ఫోన్ రింగ్ అవడంతో తన ఫోన్ తీసి అందులో డిస్ప్లే మీద నీరజ ఆంటీ అని ఉండటం చూసి కొంచెం డల్ గా బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ ఆంటీ అంది. నీరజ బాధగా హాయ్ మా ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఫ్రీగా ఉన్నావు కదా అంది. నక్షత్ర ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి ఆంటీ అంది. ఆమెకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నక్షత్ర నా కూతురికి ఇలా జరిగినప్పటి నుండి ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఈ సమయంలో నీతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడలేకపోతున్నాను, అందుకే నా కూతురు గుర్తొచ్చినప్పుడల్లా నీకే కాల్ చేస్తున్నాను, ఏమనుకోకు అంది. నక్షత్ర ఆంటీ మీరు అలా మాట్లాడకండి, మీరు కూడా నాకు అమ్మలాంటి వారే, మీకు నాతో ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడొచ్చు అంది. ఆమె థ్యాంక్స్ రా అంటుంది. నక్షత్ర అయినా అక్కకు అలాంటి పరిస్థితి కలిగించిన వ్యక్తి ఎవరో తెలుసుకుంటానా ఆంటీ అని అంది. ఆమె వద్దు నక్షత్ర, నువ్వు ఒక ఆడపిల్లవి, ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయితే నీకు లేనిపోని సమస్యలు వస్తాయి, వదిలేయి అంది. నక్షత్ర లేదు ఆంటీ, ఇప్పటికీ నేను తన కాలేజీ ఫ్రెండ్స్ ని ఇంకా తనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళని ఎంక్వైరీ చేశాను, నాకు ఏం క్లూ దొరకలేదు, నెక్స్ట్ ఆఫీస్ లో టీం మెంబర్స్ ని వెళ్లి మీట్ అవ్వాలి, నాకు తెలిసి అక్కడ మనకి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అంది. ఆమె ఎందుకు నక్షత్ర ఈ లేనిపోని టెన్షన్ నీకు చెప్పు, వదిలేరా అంది. నక్షత్ర లేదు ఆంటీ, నేను అతనెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను, అది తెలుసుకోవడానికే కదా ఆంటీ తను చనిపోయింది ఈ ఇంట్లోనే అని, ఇక్కడ ఖచ్చితంగా ఏదో క్లూ ఉంటుంది అని ఇక్కడ చేరాను అని అంది.
ఆమె అందుకే నాకు భయంగా ఉంది నక్షత్ర అంది. నక్షత్ర లేదు ఆంటీ, నేను సేఫ్ గానే ఉంటాను, మీరు కంగారు పడకండి అంటుంది. ఆమె బాధగా జాగ్రత్త నక్షత్ర, అసలే చిన్నపిల్లతో కలిసి ఒంటరిగా ఉంటున్నావంది. నక్షత్ర పర్లేదు ఆంటీ, మేము చాలా జాగ్రత్తగానే ఉంటున్నామంది. నీరజ అంటుంది. నక్షత్ర సరే ఆంటీ, ఇంకా ఆ విషయం వదిలేయండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇంట్లో అందరూ బాగున్నారా అంది. ఆమె బాగున్నాము, తారా ఎలా చదువుకుంటుంది అంది. నక్షత్ర బాగా చదువుతుందా ఆంటీ, కానీ అని కాసేపు ఆమెతో ఫోన్లో మాట్లాడి కాల్ కట్ చేసి లోపలికి వస్తుంది. కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న చందుకి సడన్ గా ఏదో స్ట్రైక్ అయ్యి కార్ ఆపి మనసులో అదేంటి, బర్త్డే డ్రెస్ కొనడానికి కొలతలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి, మా పేరెంట్స్ ఎలాగో కొన్ని రోజుల్లో ఈ ఊరికి వస్తున్నారు, అప్పుడే తారాన్ని తీసుకొని షాపుకు వెళ్లి ఉండవచ్చు కదా అని అనుకొని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి తారా ఇంటికి బయలుదేరతాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన చందు బయట పిల్లలతో ఆడుకుంటూ ఉన్న తారాను చూసి తన దగ్గరికి వచ్చి హాయ్ తారా అంటాడు. తారా హాయ్ బావా అని అంటూ తారా పిల్లల దగ్గర నుంచి చందు దగ్గరికి వచ్చి బావా ఈ రోజు నువ్వు రావేమో అనుకున్నాను అంది. చందు నేను కూడా అదే అనుకున్నా, కానీ మీ అత్తదయ్య వల్ల రావాల్సి వచ్చింది అన్నాడు. ఇంతకీ మీ నక్క అక్క ఏం చేస్తుంది అంటాడు. తారా అక్క వంట చేస్తుంది, నువ్వు లోపలికి రా బావా అని తన చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కొని వెళ్తుంది. చందు హే తారా ఉండు అని అంటూ ఉండగానే తారా లోపలికి లాక్కుని వచ్చి చందుని సోఫా మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. చందు తారా చెప్పే వాటిని వింటూ ఉంటాడు. ఆ తర్వాత తారా తన హోంవర్క్ బుక్స్ చూపిస్తూ బావా నాకు చాలా హోంవర్క్ ఇచ్చారు తెలుసా, అన్ని సబ్జెక్ట్స్ హోంవర్క్ చేశాను, కానీ ఈ మ్యాథ్స్ మాత్రం చేయలేకపోతున్నాను, కొంచెం ఎలా చెయ్యాలో హెల్ప్ చేయవా అంది. చందు తారా చేతులను బుక్ తీసుకుంటూ హెల్ప్ ఏంటి, కావాలంటే వర్క్ చేసి పెడతా ఇటివ్వు అని తన చేతులను బుక్ ని తీసుకొని తన హోంవర్క్ చేస్తూ ఉంటాడు. తారా మళ్ళీ కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇక్కడ గదిలో వంట చేస్తూ ఉన్న నక్షత్ర తారా గొంతు వినబడుతూ ఉంటే మనసులో ఇది ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ అక్కడి నుండి బయటకు వస్తుంది. అక్కడ తారా ఏదో గుర్తుకు వచ్చి చందుతో బావా ఒక చిన్న డౌట్ అడగనా అంది. చందు హోంవర్క్ నేను చేస్తుంటే నీకు డౌట్ ఎందుకు వస్తుంది తారా అంటాడు. తారా అది కాదు బావా నార్మల్ డౌట్ అంది. చందు రాస్తూ అడుగు అన్నాడు. తారా అక్కకి నీకు పెళ్ళెప్పుడు బావా అంది. అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చిన నక్షత్ర తారా అడిగింది విని కంగారుగా అక్కడి నుండి ముందుకు వంగి చందు ఏమనుకుంటున్నాడో ఏమో అని బయట వాళ్ల వైపుకు తొంగి చూస్తుంది. చందు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి తారా వైపు చూస్తూ ఏంటి అని అంటాడు. తారా అవును బావా నీకు అక్కకి పెళ్ళంట కదా ఎప్పుడు అంది. చందు ఆశ్చర్యంగానే ఏంటి నాకు మీ అక్కకి పెళ్ళి అని ఎవరు చెప్పారు అంటాడు. నక్షత్ర కంగారు పెరుగుతూ ఉంటుంది. తారా ఇంకెవరు అక్క చెప్పింది అంది. చందు ఇంకా షాక్ అయ్యి అప్రయత్నంగా కిచెన్ వైపు చూస్తాడు. అక్కడ తొంగి చూస్తూ ఉన్న నక్షత్ర చటక్కున ఉలిక్కిపడి లోపలికి వెళ్ళిపోతుంది. తారా చందు చెయ్యి పట్టుకొని కుదుపుతూ చెప్పు బావా మీ పెళ్లి ఎప్పుడు అంది. చందు ఉలిక్కిపడి తారా వైపు చూసి అది అది అని అంటాడు. తారా చెప్పు బావా రేపేనా మీ పెళ్లి అంది. చందు హే కాదు కాదు అని అంటాడు. తారా మరి ఎప్పుడు బావా అంటుంది. చందు మొహం తిప్పుకుంటూ నాకు పని ఉంది తారా ఇంటికి వెళ్ళాలి అన్నాడు. తారా బావా ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతే ఎలా, అయినా మీ పెళ్లి ఎప్పుడో చెప్పకుండా వెళ్ళిపోతావంటావేంటి అంది. చందు చిరుకోపంగా పెళ్లి అని చెప్పింది మీ అక్క కదా, మరి నాకెలా తెలుస్తుంది, వెళ్ళి తన్నే అడుగు అన్నాడు. తారా అదేంటి బావా మీ పెళ్లి ఎప్పుడు అనేది నీకు తెలియదా అంది. చందు చిన్నగా ఆ నక్క కళ్ళ పిల్లతో నాకు పెళ్లి ఏంటి, అయినా మీ అక్కని పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసం తీసుకోవడం ఎంత మేలు తెలుసా అన్నాడు. తారా అర్థం కాక చందు వైపు చూస్తూ ఉంటుంది. చందు పెళ్లి లేదు గిల్లి లేదు, మీ అక్కని పెళ్లి చేసుకోవాలి అంటే అతనికి ఈ లోకంలో ఎవరికీ లేనంత సహనం ఉండాలి, అంత సహనం నాకు లేదు, నాకు ఇంక వర్క్ ఉంది బాయ్ అని అక్కడి నుండి రూమ్ బయటకు వచ్చేస్తాడు. అతను వెళ్ళిన తర్వాత నక్షత్ర తారా దగ్గరికి వచ్చి తారా నిన్ను ఆ విషయం గురించి ఇక అడగొద్దు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడిగావు అంది. తారా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నువ్వు నన్ను అడగొద్దు అన్నావక్క, బావని అడగొద్దు అని చెప్పలేదు కదా అంటుంది. నక్షత్ర తారా తల మీద చిన్నగా మొట్టికాయ వేసి నీకు రోజు రోజుకి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి అంది. తారా నన్నేం చేయమంటావు, నువ్వే కదా నీకు బావకు పెళ్లి అన్నావంది. నక్షత్ర అదేం లేదు, నువ్వు ఎక్కువగా విసిస్తూ ఉన్నావు కాబట్టి అలా చెప్పాను, అయినా
పెళ్లి చేసుకోవడానికి ఈ లోకంలో ఎవరూ లేనట్లు అతన్ని చేసుకుంటాను అనుకుంటున్నావా? నన్ను చేసుకోవాలి అంటే ఒక అదృష్టం ఉండాలి. అదృష్టం అతనికి లేదు అని అంటూ పక్కకి తల తిప్పి చూడగానే అక్కడ నడుం మీద చెయ్యి వేసుకొని తన వైపు సూటిగా చూస్తున్న చందుని చూడగానే షాక్ అయ్యి స్తంభంలో నిలబడిపోతుంది. చందు లోపలికి వచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి ఉన్న తన కార్ కీస్ చేతిలో తీసుకుని ఒకసారి నక్షత్ర వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర తలగొట్టుకుంటూ, దేవుడా, ఈ రోజు 2 సార్లు ఇరుక్కుపోయాను అతని చేతిలో అనుకొని మళ్లీ లోపలికి వెళ్ళిపోతుంది. కార్ డ్రైవ్ చేస్తున్న చందు మనసులో అసలు ఇది తారాతో ఎందుకు అలా చెప్పింది? తను ఇందాక తారాతో అన్నట్లు ఏదో సరదాగా చెప్పిందా? తారా నాతో చెప్పింది అని కవర్ చేస్తూ చెప్పిందా? అయినా ఎలా చెప్తే నాకేంటి, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తనని చేసుకోను అనుకుంటూ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంటికి రీచ్ అయిన తర్వాత తన రూమ్ లో కూర్చొని ఆఫీస్ పెండింగ్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. తన వర్క్ చేస్తూ చేస్తూ మధ్యలో అసలు ఎందుకు చెప్పింది నక్షత్ర అలా? నేనంటే పడదు కదా తనకి, మరి మా ఇద్దరికి పెళ్లి అని ఎందుకు చెప్పింది అనుకుంటూ మళ్ళీ వెంటనే నేనెందుకు అసలు వర్క్ చేసుకోకుండా తన గురించి ఆలోచిస్తున్నాను, ఇరిటేషన్ వచ్చేస్తుంది అని అనుకొని మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే నక్షత్ర తారాను స్కూల్లో డ్రాప్ చేసి కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత తన ఇంట్లోకి డూప్లికేట్ కీతో ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. అతని ఫేస్ కి కర్చీఫ్ కట్టుకొని ఎక్కడ టచ్ చేసినా కూడా ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండటానికి చేతికి గ్లౌజ్ వేసుకొని లోపలికి వచ్చి ఒకసారి ఇల్లంతా చుట్టూ చూసి ఒక్కొక్క వస్తువుని చేతిలోకి తీసుకొని లోపల ఏమైనా ఉందేమో అని చూసి మళ్ళీ ఏమి లేకపోవడంతో యథావిధిగా వాటి ప్లేస్ లో పెట్టి సోఫాని పక్కకు జరిపి ఆ ప్లేస్ లో కూడా చూసి అక్కడ కూడా ఏమీ లేకపోవడంతో మళ్ళీ సెట్ చేసి మనసులో అసలు ఎక్కడ పడిపోయి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా బయట ఏదో అడుగుల చప్పుడు విని కొంచెం ముందుకు వంగి బయటకు చూస్తాడు. ఐడి కార్డు మర్చిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి నక్షత్రాన్ని చూసి షాక్ అయ్యి అక్కడ ఒక గోడ చాటును దాక్కుంటాడు. నక్షత్ర డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి అసలు ఏం అర్థం కాక లోపలికి వచ్చి ఇంట్లో సామాన్లు ఏమైనా పోయాయో ఏమో అని ఒకసారి చుట్టూ చూస్తుంది. కానీ ఏం చేంజ్ ఉండదు. నక్షత్ర మనసులో నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళాను, మరి ఇప్పుడు డోర్ ఎలా ఓపెన్ అయ్యింది, అందులోకి మెయిన్ డోర్ ఎలా ఓపెన్ అవుతుంది అని అనుకుని డోర్ దగ్గరకు వచ్చి నార్మల్ గా డోర్ క్లోజ్ చేస్తుంది. ఆ డోర్ అవతలని ఒక వ్యక్తి దాక్కుని ఉంటాడు. నక్షత్ర గమనించుకోకుండా ముందుకు వచ్చి హ్యాంగర్ కి హ్యాంగ్ చేసి ఉన్న తన ఐడి కార్డును తీసుకుంటుంది. ఆ కర్చీఫ్ కట్టుకునే వ్యక్తి చప్పుడు చేయకుండా మెల్లిగా డోర్ నుంచి బయటకు వచ్చి బయటకు వెళ్ళిపోతాడు. ఎవరో కదిలినట్లు అనిపించి నక్షత్ర వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అప్పటికి అతను వెళ్లిపోయి ఉండటంతో తను ఇంక నార్మల్ గా తన ఐడి కార్డు తీసుకుని ముందుకు కదులుతూ తన కాళ్ళకి ఏదో తగలడంతో కిందికి చూస్తుంది. అక్కడ గోడకి మూలగా ఒక చైన్ పడి ఉండటం చూసి దాన్ని చేతిలోకి తీసుకొని అది ఎవరిదో అర్థం కాక చూస్తూ ఉంటుంది. దానికి ఒక లవ్ షేప్ డాలర్ ఉండటం చూసి ఆ డాలర్ ని చేతిలోకి తీసుకొని చూస్తుంది. డాలర్ మీద సి అన్న లెటర్ ఉండటం చూసి అది ఎవరిదో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ ఉమా కాలేజీకి టైం అవుతుండటంతో ఫోన్ చేస్తుంది. నక్షత్ర కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఫోన్ కట్ చేసి ఆ చైన్ ని ఒక ర్యాక్ లో పెట్టి లాక్ చేసి అక్కడ నుండి బయటకు వచ్చి డోర్ లాక్ చేసి అక్కడ నుండి కాలేజీకి వెళ్ళిపోతుంది. ఆ ముసుగు వేసుకునే వ్యక్తి అప్పటికే వెళ్ళిపోయి ఉంటాడు. ఆ రోజు ఈవినింగ్ నక్షత్ర తన అక్క వాళ్ళ ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి ఒక కాఫీ హౌస్ కు వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో చూస్తున్నట్లు అనిపించి ఎదురుగా చూస్తుంది. అక్కడ ఇంకొక టేబుల్లో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి తననే చూస్తూ ఉండటం గమనించి మళ్లీ మొహం తిప్పుకొని తను వెయిట్ చేస్తున్న అమ్మాయి వస్తుందేమో అని డోర్ వైపు చూస్తూ ఉంటుంది. తననే చూస్తూ ఉన్న వ్యక్తి లేచి తన టేబుల్లో తను ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. నక్షత్ర అతను కూర్చోవడం చూసి కొంచెం సీరియస్ గా ఎక్స్క్యూజ్ మీ, అక్కడ మా ఫ్రెండ్ ఉంది అంది. అతను కానీ మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు కదా అంటాడు. నక్షత్ర అయితే అని అంది. అతను యాక్చువల్లీ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు. నక్షత్ర సీరియస్ గా చూస్తుంది. అతను నేను మిమ్మల్ని 2 months గా ఫాలో అవుతున్నాను, మీరు చాలా అందంగా ఉన్నారు అండ్ మీ డ్రెస్సింగ్ మీ బిహేవియర్ కూడా నాకు చాలా నచ్చేశాయి, మీరు ఒప్పుకుంటే మీ వాళ్ళతో మాట్లాడతాను అని అన్నాడు. నక్షత్ర కోపంగా హలో మిస్టర్, ఏంటి బిస్కెట్లు వేస్తున్నారు, నా వెనకబడి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని అంటుంది. అతను ఎందుకంత తొందర, ఒక డూప్లెక్స్ హౌస్, ఒక పెద్ద కంపెనీ జాబ్, మంచి శాలరీ, సో నేను వెల్ సెటిల్డ్, మీరు ఏ విషయంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటాడు. నక్షత్ర మనసులో ఏంటి నాకు ఈ తలనొప్పి జిగురులా పట్టుకున్నాడు, ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపోవాలి అని అనుకుని యాక్చువల్లీ నేను కమిటెడ్ అంది.
అతను షాక్ అయ్యి ఎక్స్ప్రెషన్ పెట్టి వాట్ అన్నాడు. నక్షత్ర, ఎస్, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మీరు అబద్ధం చెప్తున్నారు కదా అంటాడు. నక్షత్ర దేవుడా అనుకుంటూ పైకి నో, నిజమే చెప్తున్నాను అంది. అతను అయితే అతని పేరేంటో తెలుసుకోవచ్చా అన్నాడు. నక్షత్ర వెంటనే అది అది చంద్రశేఖర్ అంది. అతను షాక్ అయ్యి మళ్ళీ అనుమానంగా చంద్రశేఖర్ అంటే ఏం చేస్తుంటారు అన్నాడు. నక్షత్ర ఏం కర్మరా బాబు అనుకుంటూ చంద్రశేఖర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ అంటుంది. అతను షాక్ అయ్యి అవునా అని అంటాడు. నక్షత్ర అర్థం కాక మనసులో ఇప్పుడు నేనేమన్నాను అంత షాక్ అయ్యాడు అని అనుకుని ఏమైంది అంటుంది. అతను నార్మల్ గా పక్కకు చూసి షాక్ అయ్యి వెంటనే లేచి నిలబడి భయంగా గుడ్ ఈవినింగ్ సార్ అంటాడు. నక్షత్ర తన వెనక ఎవరు ఉన్నారా అని వెనక్కి తిరిగి అక్కడ చందు నిలబడి ఉండటం చూసి షాక్ అవుతుంది. ఇంతకీ మరి తర్వాత ఏం జరుగుతుందో అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.